బీజేపీ ప్రభుత్వం దేశంలో పెరుగుతున్నటువంటి నిత్యావసర సరుకుల ధరలు, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని, ప్రజలపైన ఆర్థిక భారాలను తగ్గిస్తామని చెప్పినటువంటి బీజేపీ ప్రభుత్వం ఈవేళ దేశంలో అధికారంలోకి మళ్ళీ మూడోసారి అధికారంలో చేపట్టిన తర్వాత బీజేపీ అధికారంలోకి రాకముందు గ్యాస్ ధర 450 రూపాయలు ఉంటే సిలిండర్ ధర ఈవేళ అధికారంలోకి వచ్చి మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 900 రూపాయలకి చేరుకున్నటువంటి పరిస్థితి దాపురించింది. మొన్న ఎన్నికల ముందు పెంచమని చెప్పినటువంటి ప్రభుత్వం ఈవేళ నిన్నగాక మొన్న మళ్ళీ 50 రూపాయలు అదనంగా భారాన్ని పెంచి ఈవేళ ప్రజలపై భారాలు మోపుతూ ఉన్నారు. ఇంత భారాలు మోపుతుంటే ఈవేళ రాష్ట్రంలో అధికారం చేపట్టినటువంటి కూటమిగా ఏర్పడి బీజేపీతో లంకెలేసుకొని కూటమిగా ఏర్పడినటువంటి టీడీపీ, జనసేన కనీసం నోరెత్తడం లేదు. టీడీపీ చంద్రబాబు నాయుడు గారు అంటారు సంవత్సరానికి 3 సిలిండర్లు ఫ్రీ అంటారు. మిమ్మల్ని ఎవరు అడిగారయ్యా 3 సిలిండర్లు ఫ్రీ? ఈ ఫ్రీలు మాకు అక్కర్లేదు. గ్యాస్ ని 450 రూపాయలకి ఫ్రీగా అందిస్తే, 450 రూపాయలకి ధరలు తగ్గించి అందిస్తే, పెట్రోల్, డీజిల్ ధరలు ఇవాళ 50 రూపాయలకి 60 రూపాయలకి అందిస్తే, మిగతా నిత్యావసర సరుకుల ధరలన్నిటిపైన కూడా ధరలు తగ్గుతాయి, ప్రజలపై ఆర్థిక భారాలు తగ్గుతాయి. చంద్రబాబు నాయుడు గారు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి ప్రజలపై భారాలు మోపుతున్నటువంటి ఏ పరిస్థితులను కూడా మీరు వ్యతిరేకించే పరిస్థితి లేరు. ఎక్కడున్నారయ్యా స్వామి మీరు? చంద్రబాబు నాయుడు గారు మీరు ఎక్కడున్నారు? పవన్ కళ్యాణ్ గారు మీరు ఎక్కడున్నారు? కనీసం నోరు మెదపడం లేదా? ఇవాళ ఇంటి పన్నునేమో ఆస్తి పన్నుగా పెంచారు, ఆస్తి పన్ను విపరీతంగా పెంచుతున్నారు, ఆస్తి విలువను బట్టి పన్నులు వేస్తున్నారు. పెట్రోల్ ధర పెరిగిపోయింది, డీజిల్ ధర పెరిగిపోయింది, పప్పు ధర పెరిగిపోయింది, నిత్యావసర సరుకుల ధరలు అన్ని పెరిగిపోయి ఇన్ని రకాలుగా గ్యాస్ ధర పెంచారు. ఇన్ని రకాలుగా ప్రజలపై భారాలు వేసి ప్రజల రక్త మాంసాలతో మీరు ప్రభుత్వాలు నడుపుతారా అని ఇవాళ మేము సిపిఐగా పెంచినటువంటి గ్యాస్ ధరలు తగ్గించాలని, ఆస్తి పన్నుని రద్దు చేయాలని, ఇన్ని రకాల ప్రజా సమస్యల్ని పరిష్కారం చేయాలని సిపిఐ గ్యాస్ సిలిండర్ని మహిళలు నెత్తి మీద భారాలు వేస్తున్నారు. అందుకని నిరసనగా ఇవాళ విజయనగరంలో సిపిఐ విజయనగరం నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా మీరు కౌగిలించుకునేటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని మీరు అడగండి. ఎన్నికల్లో కూటమిగా ఏర్పడ్డారు, ప్రజలపై భారాలు వేస్తున్నారు, ఈ భారాలు తగ్గించండి. రాష్ట్రంలో మళ్ళీ స్థానిక సంస్థల ఎలక్షన్లు ఉన్నాయి. ఎలక్షన్ల ముందు ప్రజల ముందుకు ఓట్లు అడుక్కోవడానికి వెళ్ళడానికి మా ముఖాలను చూపించలేవు, ప్రజల భారాలు తగ్గించండి అని. అలాగే మీరు అమలు చేసినటువంటి మీరు ఇచ్చినటువంటి హామీ సూపర్ 6 ను కూడా అమలు చేయండి, లేదంటే స్థానిక సంస్థల ఎలక్షన్ లో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని ఈ సిపిఐ ద్వారా ఇవాళ ఈ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.